హాయ్ అండి, వెల్కమ్ టు సప్నా హోమ్. ఎంతో నూరూరించే, చూడడానికి కలర్ఫుల్గా, తినడానికి టేస్టీగా, నోట్లు వేసుకుంటే కరిగిపోయేలాగా నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలనో చూద్దాం. 2-3 రోజులైనా నిల్వ ఉంటాయండి. నేను చెప్పిన విధంగా చేసుకొని ట్రై చేసి చూడండి. 2 కప్పులన్నర శనగపప్పు తీసుకొని మంచిగా వాటిని శుభ్రంగా కడుక్కొని వాటిలో ఒక 3 గ్లాసుల వాటర్ పోసుకొని 5 విజిల్స్ వచ్చేదాకా గ్యాస్ వెలిగించుకొని కడాయి గ్యాస్ మీద పెట్టేసుకుందాం. 5 విజిల్స్ వచ్చినాక తీసి పక్కకు పెట్టేసుకొని దాన్ని స్మాష్ చేసుకుందాం. మెత్తగా స్మాష్ చేసుకొని మళ్ళీ గ్యాస్ వెలిగించి కడాయి పెట్టేసుకుందాం. 2 కప్పులన్నర బెల్లం వేసుకుందాం. వేసుకొని 1 కప్పు మైదా పిండి, 2 కప్పున్నర గోధుమ పిండి వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, నెయ్యి కరిగించి పెట్టుకున్నాండి. నెయ్యి దాంట్లో మొత్తం కలిసేదాకా కలుపుకొని సున్నితంగా పిసకాలండి. దాంట్లో నెయ్యి చాలా పోసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు దాన్ని మంచిగా కలిసేలా కలుపుకొని దాంట్లో చాలా నెయ్యి పడుతుందండి. నెయ్యి పోసుకొని పక్కకు పెట్టేసుకుందాం. మనం గ్యాస్ మీద పెట్టుకున్న పూర్ణం అది ఎక్కడ వరకు వచ్చిందో చూద్దామండి. చూడండి, ఇలా దగ్గరికి రావాలి. వచ్చేదాకా ఉంచుకొని ఒక సగం టేబుల్ స్పూను నెయ్యి కోసం యాలకుల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాన్ని దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలండి. మనకు ముద్దకు రావాలి. ఇది వారమైనా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నెల వరకైనా ఉంటుంది. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మళ్ళీ కావాలనిపిస్తుంది. చూడండి, ఇట్లా ముద్దకు వచ్చిందంటే దించి చల్లారబెట్టుకుందామండి. చల్లారబెట్టుకున్నాక ఇలా ముద్దకు చేసుకొని రౌండ్ బాల్స్ లెక్క వేసుకొని అంటే దాంట్లో పెట్టుకొని ఒత్తుకోవడం అండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఉగాది వస్తుంది కదండి, ఉగాదికి ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక పలచటి కవర్ తీసుకొని ఇట్లా పలచగా ఇట్లా అంటే ఉత్తనే ఇట్లా పోతుందండి. దాన్ని మనం బాగా ఇలా కవర్ దానిపైన వేసి గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే అండి. చాలా టేస్ట్ ఉంటాయి అన్నీ. అలాగనే అండి, అలా ఒత్తేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఉగాదికి చూడండి ఎలా ఉన్నాయో నేతి బొబ్బట్లు. చాలా బాగున్నాయి.